బూత్ స్థాయి నుండి కార్యకర్తలు పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఈ మేరకు విశాఖ జిల్లా గాజువాక పాత కర్ణవాణిపాలెం శ్రీకృష్ణ దేవరాయ కళ్యాణ మండపంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ 2026 వర్క్ షాప్ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పరశురాము రాజుతో కలిసి ముఖ్య అతిథిగా ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో ప్రతి కార్యకర్త నాయకులేనన్నారు. దేశంలో అత్యధిక సభ్యత్వం గల పార్టీ బీజేపీ అన్నారు. 800 మండలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అని కొనియాడారు. బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు, సిరసపల్లి నూకరాజు, శశిధరన్ పిల్లై, రోహిణి, లలిత తదితరులు పాల్గొన్నారు. మొత్తం అంతా చూడద్దు. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్ చూడండి. సమావేశం అయిన తర్వాత మధ్య మీకు బ్రేక్ వస్తుంది కదా, ఆ బ్రేక్ లో ఒకసారి ప్రయత్నించండి. నేను 1978 నుంచి జనతా పార్టీ నుంచి పనిచేస్తున్నాను. 80 నుంచి మన శిక్షణ తరగతులు స్టార్ట్ అయింది. పార్టీలో అత్యుత్తమైనటువంటి స్థితి ఏంటంటే మండల స్థాయిలో శిక్షణా తరగతులు జరగడం. ఇది ఏ మండలం? చెనగంటి మండలం. భారతదేశంలో బూత్ స్థాయిలో శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు మనం చెనగంటి మండలంలో జరుగుతున్నాయి. బహుశా బూత్ 40, 50, 28. నెక్స్ట్ టైం మనం బూత్ స్థాయిలో శిక్షణ పాలి. అంటే మీలో చాలా మంది ఆ బూత్ స్థాయికి 25 మందిని కూర్చోబెట్టారు. 28 బూతుల నుంచి వేళ శిక్షణకు వచ్చారు. మీరు కనీసం నెక్స్ట్ టైం శక్తి కేంద్ర లెవెల్లో ఉన్న మీకు శిక్షణ బహుశా 5 శక్తి కేంద్రాలున్నాయా, 5 ఉన్నాయా, 9 శక్తి కేంద్రాలు. మీరందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా శక్తి కేంద్రంలో శిక్షణ ఇచ్చేటువంటి నాయకులు. ఇప్పుడు బహుశా బయట నుంచి వచ్చే జిల్లాలో శిక్షణ ఇవ్వడం కోసం ఉదయం మాట్లాడినటువంటి పెద్దలు ఇప్పుడు రెడ్డి గారు మాట్లాడతారు. అలాంటి ఉదయం కార్యకర్తగా ఎవరు మాట్లాడారు? పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాఅభియాన్ 2026 కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ గారు అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టిన తర్వాత మన రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీ పిఎన్ బాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాల్లో కూడా ఈ విధంగా ప్రశిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి జరుగుతాయి. ఎందుకంటే పార్టీలో ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలు, పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, కేంద్ర పథకాల ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఇవన్నీ కూడా కొత్త కార్యకర్తలతో పాటు మరి పాత వాళ్ళని కూడా ఎంత సీనియర్ అయినా సరే కనీసం అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టి ప్రకటించడం ద్వారా పార్టీ సంస్థాగతంగా ఎదగడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ కూడా మరి తెలియజేసే విధంగా ఇటువంటి ప్రతిష్టల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మొత్తం 7 ఆవాసాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆవాసానికి ఒక్కొక్క వక్త వస్తారు. జిల్లా ఆఫీస్ నుంచి, స్టేట్ ఆఫీస్ నుంచి అవన్నీ కూడా తెలియజేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అధ్యక్షులు ఉంటారు. మన 73% ఎందుకంటే మండలంగా మనం భారతీయ జనతా పార్టీ పరంగా మనం పెట్టుకోవడం జరిగింది. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 9 మండలాలను విభజించుకున్నాం. పార్టీ పరంగా ప్రతి 2-3 వార్డులకి ఒక మండలంగా విభజించుకున్నాం. మండల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, అదేవిధంగా ఆ మండలంలో ఉన్న రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. అందులో భాగంగా మేమంతా కూడా రావడం జరిగింది. ఎస్పీఎల్ నోగరాజు గారు
మరి ఆయన ఇన్ఛార్జ్ ఉన్నారు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గతంలో ఈ వార్డు నుంచి కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నారు. టీపీఎల్ వల్ల అతి తక్కువ ఓట్లు 180 ఓట్లతో మనం సీట్లు కోల్పోయాం. కానీ ఈసారి వచ్చే ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలవబోతున్నాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. భారతీయ జనతా పార్టీ, జనసేన, అదేవిధంగా టీడీపీ కూటమిలో సీట్ వస్తే ఖచ్చితంగా గెలుస్తాము. మరి ఈ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులందరికీ, భక్తులందరికీ కూడా, అదేవిధంగా కార్యకర్తలకి అందరికీ స్వాగతం పలుకుతూ, ఇంకా కమిటీ వాళ్ళకి కమిటీ అప్లోడ్ చేయాలి, సరళ అప్లోడ్ చేయాలి.